నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రానికి అంతా సిద్ధమైంది సమయం లేదు మిత్రమా అస్త్రశస్త్రాలు సైన్యం అప్రమత్తం వ్యూహాలు ప్రతి వ్యూహాలు పోటాపోటీ ప్రచార హోరుతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది గతం వర్తమానం భవిష్యత్తు బేరీజు వేసుకుంటూ ప్రధాన పార్టీలు కదం తొక్కుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది మూడో దఫా ఎన్నికలు వచ్చే వరకు పొలిటికల్ సీన్ మారిపోయింది ఈసారి అధికార పీఠం దిశగా సాగుతున్న కాంగ్రెస్ బీజేపీకి మధ్యలో మరో జాతీయ పార్టీ టీడీపీ వచ్చి చేరింది ఆంధ్రాలో టీడీపీతో జతకట్టిన జనసేన బీజేపీ పొత్తుతో ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగింది తాజా అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ తెలంగాణ ఎన్నికలు సమయం మరికొన్ని రోజులే ఉంది తెలంగాణ ఉద్యమ గడ్డపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇప్పటిదాకా నివురుగప్పిన నిప్పులా టీడీపీ ఉండనే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతరం తెలంగాణపై పరిణామాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటనల ప్రభావం ఎలా ఉండబోతోంది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి చంద్రబాబు వ్యూహం ఏమిటి సీమాంధ్రులు ఆయా ప్రభావిత వర్గాలు ఏ పార్టీకి మద్దతిస్తారు పవన్ వైపా చంద్రబాబు వైపా టీడీపీ జాతీయ నేత చంద్రబాబు వ్యూహం ఎవరికి మేలు చేయనుంది కాంగ్రెస్కా బీజేపీకా లేదా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు కొంత అటు ఇటుగా చీలిపోయి తెలంగాణలో హంగ్ పరిస్థితులకు దారితీస్తాయా రాబోయే లోక్సభ ఎన్నికల అంచనాలకు వేదిక కానున్నాయా అదేంటో చూద్దాం ఏపీ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది ఏపీలోనూ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి వైసీపీ జగన్ సర్కార్ పాలన నియంతృత్వ వైఖరిపై జనసేనాని పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారని చెప్పవచ్చు ఎందుకంటే చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశాయి వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటా బయట మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు ఏపీలో టీడీపీ జనసేన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి బీజేపీ ఏపీ శాఖ కూడా టీడీపీ జనసేనలకు మిత్రపక్షంగానే కొనసాగుతోంది ఈ 3 పక్షాలు కూడా వైసీపీ వ్యతిరేకంగా ఏపీలో ఎన్నికలకు వెళ్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది జనసేనని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధానంగా బీజేపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ తెలంగాణ నిరుద్యోగ సమస్యలను ప్రధాన అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు నిరుద్యోగులను ఆలోచింపచేసేలా పవన్ ప్రసంగాలు చేస్తూ యువతను ఆలోచింపచేస్తున్నారు పవన్ కళ్యాణ్ రోడ్ షోలకు అభిమానులు భారీ ఎత్తున తరలివస్తున్నారు సభల్లో ఉద్వేగపూరిత ప్రసంగాలతో యువతను నిరుద్యోగులను ఆర్గనైజ్ చేస్తున్నారు యువకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్తే వారి వద్దకు వెళ్లి మాట్లాడి పరిష్కరిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హామీలిస్తున్నారు వికారాబాద్ వరంగల్ సూర్యాపేటతో సహా పవన్ కళ్యాణ్ పర్యటించిన చోటలా జనం నిరుద్యోగులు దారి పొడవునా కిక్కిరిసిపోయారు ప్రసంగం ముగించే సమయంలో జై తెలంగాణ జై భారత్ జై హింద్ అనే నినాదాలను పదే పదే హోరెత్తిస్తున్నారు ఈ 3 నినాదాల వ్యూహంతో పవన్ ముందుకు సాగిపోతూ ఉన్నారు బీజేపీ పొత్తుతో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుంది మరి తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు సీమాంధ్ర ప్రభావిత వర్గాలైన వ్యాపార బడ పారిశ్రామికవేత్తలు జనసేనను ఆదరిస్తారా జనసేన బీజేపీ పొత్తును ఎలా చూడబోతున్నారు తెలంగాణ సీమాంధ్రలో వైసీపీ అభిమానులు లేకపోలేదు వాళ్ల మనసుల్లో ఏముంది ఇక్కడ ఏపీ రాజకీయాలే ఉంటాయా తెలంగాణ ఎన్నికలను వేరుగా చూస్తారా ఎవరు అధికారంలోకి వస్తారు ఏ పార్టీ గాలి బలంగా వీస్తుంది గాలి వీచే పార్టీకే మద్దతిచ్చే సీమాంధ్రులు గాలివాటానికి ఎదురు నిలబడతారా ప్రధాన పార్టీలను ఎలా ప్రభావితం చేయబోతున్నారనే 1.25 సందేహాలు హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి బీజేపీ బలం పుంజుకుందని బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ త్రిముఖ పోటీ అని సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి లేదు తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని రాజకీయ విశ్లేషకులు సాధారణ ప్రజల్లోనూ అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో సీమాంధ్రుల తీర్పు ఎలా ఉండబోతుందనే చర్చ హాట్ గా వైరల్ గా మారుతుంది దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పాను నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పి దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు మీకు
రౌడీల రాజ్యాలు వెళ్తా ఉన్నారు, గుండాలు బెదిరిస్తా ఉన్నారు. అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే, ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి, తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి. డబ్బు లేకపోయినా, ధన బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నాం. అవినీతి లేని తెలంగాణ, అందరినీ సమానంగా చూసే తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాం. అది ఏ స్థాయికి ఉంది, ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009లో ఆ రోజున బీసీలకి 50% పైచిలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి, దానికి అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం. కానీ నేను ఆగిపోలేదు, నేను నిలబడే ఉన్నా. అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈ రోజున మీ ముందు నిలబడింది. భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తా ఉంది. రాజకీయ నాయకత్వాలు, ప్రభుత్వాలు పెంచి పోషించిన అసమానతలు, భావోద్వేగాలు వెరసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నాదమ్ముల వలె తెలంగాణ ఆంధ్రగా విడిపోయాయి లేదా వేరుపడ్డాయి. భాషా ప్రాతిపదికన చూస్తే 2 తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించాయి. తెలంగాణ వచ్చింది, ఆంధ్ర వేరైంది. ఆ కథ అంతటితో ముగిసిపోయింది. అప్పటి రాజకీయ పరిణామాలు, రాజకీయాలు, సమీకరణాలు అన్నీ మారిపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన తొలి 10 ఏళ్ల నాటికే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంతకాలం ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్కు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా సాగినా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్నికలు ఎక్కడ జరిగినా 2 రాష్ట్రాలపై పరస్పరం ప్రభావం ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఆంధ్రపై, ఆంధ్రాలో ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదే విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణ పొలిటికల్ సినారియోపై కాంగ్రెస్, బీజేపీకి సమాంతరంగా మరో జాతీయ పార్టీ టీడీపీ వచ్చి చేరింది. ఆంధ్రాలో టీడీపీతో జతకట్టిన జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం స్పీడ్ పెంచాయి. బీఆర్ఎస్కు సమాంతరంగా కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఎవరికి వారే అధికార పీఠం దిశగా వ్యూహాత్మకంగా కొనసాగుతున్నారు. పోటీ త్రిముఖమైంది. టీడీపీ, జనసేనే ఓటర్లను తీవ్ర ప్రభావం చేసే పరిణామాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మూడింటిలో ఎవరు అధికారంలోకి వస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. మరి మనము ఇంకా ఎవరో కాంగ్రెస్ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. దయచేసి ఆ రోజు మీకు తెలియని కావు. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఏం బాధలు ఉన్నాయో మీకు తెలియవా? గోదావరి ఒడ్డున ఉన్న వేసవి కాలంలో తాగునీటి కోసం ఇబ్బంది పడ్డాం. మంచినీళ్ళు లేక మా అక్క చెల్లెళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఏ అక్క కానీ చెల్లె కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక కొంతమంది ఇక్కడికి వచ్చిండ్రు, హైదరాబాద్లో బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు, హైదరాబాద్లో ముంచినోళ్ళు, గుండాయిజం చేసిన వాళ్ళు, రౌడీయిజం చేసిన వాళ్ళు మళ్ళీ ఇటు మోకాన్ని వస్తుండ్రు. అరే ప్రశాంతంగా ఉన్నది కాదే మంచిర్యాల? వ్యాపారస్తులైతేమి, ప్రజలైతేనేమి ఏమన్నా తిప్పలున్నదా? కాంగ్రెస్ వాళ్ళు అంటే నయవంచన నాటకం. వాళ్ళు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప రకం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు, మూటలు, డబ్బు సంచులు, ముఠాలు, కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి, మంటలు. ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. తెలంగాణ ఎన్నికలు హీటెక్కాయి. 3వ దఫా ఎన్నికలు కావడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాలకు, ఆంధ్ర రాజకీయాలకు సంబంధం లేదన్నట్లు సాగింది. ఇప్పుడు పొలిటికల్ సీన్ మారిపోయింది. చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఆంధ్రాలో టీడీపీతో జతకట్టిన జనసేన ప్రత్యక్షంగా బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం వ్యతిరేకతను, నిరుద్యోగాన్ని ఫోకస్ చేస్తోంది. పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు
చంద్రబాబు అరెస్టుతో వేడెక్కిన రాజకీయాలు తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. మొదట ఏపీ పరిణామాలను ఏపీ రాజకీయాలకే పరిమితం చేసి చూసిన బీఆర్ఎస్ నేతలు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తమ స్వరాన్ని మార్చారు. మొదట ఏపీ రాజకీయాలతో మాకేమీ సంబంధం లేదు అన్నట్లు వ్యవహరించారు. ఏపీలో 2 పార్టీ యుద్ధం జరుగుతుందని, తెలంగాణకు ఏం సంబంధం ఉందని కొట్టిపారేశారు. కానీ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. ఒకప్పుడు బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన దళిత నాయకుడు ముత్కుపల్లి నరసింహులు ప్రత్యక్ష నిరసనలకు దిగారు. ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు. తెలంగాణలో చంద్రబాబు అభిమానులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ నాయకులు తమ స్వరాన్ని మార్చుకున్నారు. చంద్రబాబు విషయంలో తప్పు చేశామని సంజాయిషీలకు దిగారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో, తెలంగాణ వ్యాప్తంగా మరో 5-6 జిల్లాల్లో గెలుపు ఓటములను నిర్ణయించనున్న సీమాంధ్రులు, ప్రభావిత వర్గాలు ఉన్నాయి. చాప కింద నీరులా ఉన్న సీమాంధ్రుల ఓట్లు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, బీజేపీ వైపు మొగ్గు చూపుతారా, లేదా గంప గుర్తుగా కాంగ్రెస్కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని తోసిపుచ్చలేము. इस दौरान मुझे अनेक लोगों से मिलने का, बातचीत करने का अवसर मिला. तेलंगाना के लोग केसीआर सरकार को उखाड़कर फेंकने के लिए कमर कस चुके हैं. कुछ लोग तेलंगाना में कांग्रेस को लेकर भ्रम भी फैला रहे हैं, लेकिन सच्चाई यही है कि अगर किसी ने तेलंगाना को बर्बाद किया है तो वो कांग्रेस और केसीआर दोनों ही उतने ही पापी है. इसलिए तेलंगाना के लोग एक बीमारी को हटाकर दूसरी बीमारी को प्रवेश नहीं दे सकते. ये बात मैंने आज तेलंगाना में हर जगह पे देखी है. तेलंगाना का विश्वास बीजेपी पर है. तेलंगाना का अगला सीएम बीजेपी का ही होगा, ये आपने पक्का कर लिया है. और बीजेपी ने आपसे क्या वादा किया है? ये बीजेपी का वायदा है कि तेलंगाना में बीजेपी का जो पहला सीएम होगा वो बीसी समाज से होगा. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ప్రజలతో అవినాభావ సంబంధము లేకపోలేదు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఒక వెలుగు వెలిగింది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలనిచ్చింది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు మారిన రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా, ఆయా పరిణామాల నుంచి టీడీపీని భుజానికెత్తుకున్న చంద్రబాబు, పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులను చంద్రబాబు బయటపడిన తీరు ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నాయి. విద్యార్థి నేతగా రాజకీయాల్లో అడుగుపెట్టి వైఎస్ఆర్ సమకాలికునిగా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగిన చంద్రబాబు ఈసారి తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడం ఆషామాషీ వ్యవహారంగా చూడరాదు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనాలు వేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ, సాంకేతిక రంగాల్లో చంద్రబాబు దూరదృష్టి ఇప్పటికీ సత్ఫలితాలనిస్తూనే ఉన్నాయి. కొంత అటు ఇటుగా అభిప్రాయం ఎవరికైనా ఉండొచ్చు, అది సహజమే. కానీ చంద్రబాబుపై వ్యతిరేకతను కూడగట్టే అంత లేదని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్షాలు ఎన్నికల బరిలోకి దిగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కొంత అపవాదు మూటగట్టుకున్నా ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వామపక్షాలు బీజేపీని నిలువరించడమే ప్రధాన ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగాయి. బీఆర్ఎస్ నియంతృత్వ పరిపాలన వైఫల్యాలపై ప్రజల్ని చైతన్యం చేస్తోంది. అగ్రనాయకులు సీతారాం యేచూరి, బృందా కారత్, డి రాజా, నారాయణ లాంటి నాయకులు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ, వామపక్షాలు కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఆయా పార్టీల తెలంగాణ శ్రేణులు తెలంగాణ ఏర్పాటును స్వాగతించాయనేది తెలియంది కాదు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఆ శక్తులన్నీ ఇప్పుడు కూడగట్టుకున్నాయి. తెలంగాణలో వామపక్షాలకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో సిపిఎం ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. మిగతా వామపక్ష గ్రూపులు కూడా పరిమితుల మేరకు రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతున్నాయి. మొత్తంగా వామపక్షాలకు బీజేపీతో సైద్ధాంతిక విభేదాలున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత బీఆర్ఎస్ వైఖరిపై వామపక్షాలకున్న తీవ్ర వ్యతిరేకతను కొనసాగిస్తూ వస్తున్నాయి. అలాంటి వామపక్షాలను టీడీపీ జాతీయ నేత చంద్రబాబు ప్రభావితం చేయలేరని అనుకోవడానికి అవకాశాలే లేవు. టీడీపీ ఓట్ బ్యాంక్ గంపగుర్తుగా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ జనసేనకు గంపగుర్తుగా పడే పరిస్థితి లేదు. సీమాంధ్రులు కూడా వివిధ పార్టీలను బలపరిచే అవకాశాలున్నాయి. పవన్ వైపు బాబు వైపుగా చీలిన నాయకులంతా పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ గా చీలిపోయారు. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ నుంచి మొదలై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరకు చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు సన్నిహితులే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరనే సూత్రము లేకపోలేదు. కానీ ప్రజల సమస్యల మీద ఆందోళనకి దిగుతూ ప్రజల్లోనే ఉన్నాయి. బీజేపీని బీఆర్ఎస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామపక్షాలు సిపిఎం సిపిఐలతోనూ చంద్రబాబు నాయుడుకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు వామపక్ష పార్టీలలో ఆంధ్ర నాయకత్వ వైఖరి కారణంగానే తెలంగాణలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం అప్పట్లో తెలంగాణ నేతలలో వ్యక్తమైంది. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ పార్టీ రెండు రాష్ట్రాలను పార్టీని ఏర్పాటు చేసుకుంది. రాష్ట్ర నాయకత్వాలు కూడా విడిపోయాయి. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో సిపిఎం సిపిఐలు కూడా సీమాంధ్రులను తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు. టీడీపీ జనసేనతో సహా వామపక్షాలకు సీమాంధ్రలో ఎవరి స్థానం వారికే ఉండనే ఉన్నది. ఆయా పార్టీలలో చంద్రబాబు ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎవరికి మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా సాగుతుంది. తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు సెమీఫైనల్గా చెప్పవచ్చు. రాబోయే లోక్సభ ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీని ప్రజలు ఆదరిస్తారో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా గ్రాఫ్ పెరగనుంది. తెలంగాణ ఎన్నికలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావడం లేదు. తెలంగాణ సహా జరుగుతున్న మరో 4 రాష్ట్రాల ఎన్నికలు ఒక ఎత్తు అయితే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు మరో ఎత్తుగా సాగుతున్నాయి. అంతేకాదు రాబోయే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. అందుకే తెలంగాణపై ప్రధానంగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ దృష్టి సారించాయి. ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాలను దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల రణక్షేత్రాన్ని రక్తి కట్టిస్తూ ఉన్నాయి. తెలంగాణ పీఠంపై ఆశలు పెట్టుకున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ రాకుండా అడ్డుకోవడంతో పాటు అధికార పగ్గాలు చేపట్టే దిశగా ప్రతి వ్యూహాలతో దూసుకుపోతూ ఉన్నాయి. ఆయా పార్టీల అగ్రనాయకులను రంగంలోకి దింపాయి. ప్రస్తుతం ప్రధానమైన మార్పు ఏంటి అంటే ఆంధ్రాలో జత కట్టిన టీడీపీ జనసేనలు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుంది. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విజయం సాధిస్తే జాతీయ స్థాయి ఆయా పార్టీలకు లోక్సభలో గ్రాఫ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. జాతీయ పార్టీలను తలదన్నేలా బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే ఛాన్స్ వస్తుంది. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భాగస్వామ్యం పెరుగుతుందని, రానున్న లోక్సభ ఎన్నికలపై తెలంగాణ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇతర రాష్ట్రాల నాయకులు, అగ్రనేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. రోజురోజుకు మారుతున్న సమీకరణలను రాజ్ న్యూస్ ఫోకస్ చేస్తోంది. తాజా పరిణామాలతో మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.